చేద్దాం దా స్టోరీ సెట్ చేద్దాం. కోతి పని బాగుందా? స్నో టోటలీ స్నో పైన. എന്ത് ചേട്ടാ എന്ത് ജൂമാറിനി ജുംജും പ്രയാനി സദസ്സു നട്ട ശ്രീ ബിള്ള താമ്പോదిని సుత కచ్చాల పామిని ഒരു కాటవల్లి కండు గండీసులు గండిల్లో వస్తున్నా ఎట్లా వస్తున్నా. సో మన వాళ్ళందరూ టిఫిన్కి వెళ్ళారు. ఇతను వస్తున్నా. ఎక్కడి నుంచి వచ్చావురా? ఆవేశంలో నుంచి వచ్చాను. రౌడీజాన్ని అంతా చేయడానికి వచ్చాను. వర్షం పడుతుంది, ఫుల్ వర్షం పడుతుంది. ఏమైనా నేను ఒప్పుకోనండి. ఓడానా? ఓడ అయిపోయిందా? సో మేమైతే గ్రాండ్గా ప్రోగ్రామ్ అనేది ముగించుకొని జబల్పూర్ బయలుదేరుతున్నామండి. జబల్పూర్ ఇది హైవే. ఈ హైవే నుంచి ఇట్లా క్రాస్ అయ్యి రైల్వే స్టేషన్కి బయలుదేరాలి. ఇంత మంచి అంటే అంత మంచి ఉంది. ఇక మొదలెడదామా? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గైన్ల కథ వెంకటేష్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఏడున్నాం అంటే ప్రజెంట్గా జబల్పూర్లో ఉన్నాం. జబల్పూర్ రైల్వే స్టేషన్. మా తమ్ముడు టీమ్మేట్ ఒక పందిపిల్ల వీడియో తీస్తుంది టేక్. తర్వాత ఇతను కూడా మా టీమ్మేట్ అనమాట. ఇతని పేరు వచ్చేసి చిన్న స్వాములు తాత. ఫుల్ హాయ్ చెప్పు. సారీ బ్రో. ఫేమస్ ఇన్ టీమ్ మెంబర్. సారీ బ్రో. సవరయ్య గారు సూపర్ వండర్ఫుల్ ఆర్టిస్ట్. ఒక పాట మన కోసం. గుడుగజంగం ఒక పాట అందుకో చిన్న చరణం ఒక లిరిక్. తాగాలి తెలుగు గాలి. చాలు చప్పట్లు. అంకుల్ బండలే అంకుల్ కొడతాడు. అంకుల్ సైలెంట్. అనంతయ్యకు దండం, పెద్ద దండం. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ పేటకు యాదయ్య ఈయన కూడా టీమ్మేట్ అనమాట. కిన్నెర వండర్ఫుల్ ప్లేయింగ్ చేస్తాడు. నువ్వు ఒక పాట వేసుకో. బాత్రూమ్ లో ఉన్నాను, బెడ్రూమ్ లోకి వచ్చాను. సో మన అంకుల్ చాలా పెద్ద యాక్టివ్ పర్సన్ అనమాట. ఇప్పుడు ఒక పాట పాడుకుంటా సార్ దగ్గర తీసుకెళ్దాం. ఒక పాట పాడుకుంటా సార్ కోసం పాట పాడుకుంటా సార్ దగ్గరికి ఉందా జరుగుతుందా? మీరందరూ మన ఛానల్లో చూసుకుంటే మమ్మల్ని మేము ప్రతి ఈవెంట్కి రావడానికి కారణం మాకు ఒక సార్ ఉన్నాడు. ఆ సార్ పేరే ప్రకాష్ సార్. సార్ మనకు ప్రకాష్ సార్ ఏ ప్రోగ్రామ్ ఉన్నా సారే మనకి ఇన్వైట్ చేస్తున్నాడు. సార్ ఎన్నో ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి ఇంత దూరం తీసుకొచ్చి పరిచయం చేసినట్టే సారే. ఇక సార్ పుణ్యం అనుకోవాలి. ఇంత దూరం తీసుకొచ్చి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయానికి కారణం. అదేం లేదు, ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉంది. సో బయళ్ళ కథ అనేది చాలా ఫేమస్ తెలంగాణ రాష్ట్రంలో. సో వారి యొక్క కులవృత్తిని ఎంచుకొని వాళ్ళు ఎప్పటికి జీవనం కొనసాగిస్తున్నారు కాబట్టి
వాళ్ళ కళని బయట దేశాన్ని కూడా అదే బయట ఇతర రాష్ట్రాలు కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళకి సపోర్ట్గా నేను ఉన్నా. అంటే వీళ్ళు కష్టపడితేనే వీళ్ళకి ప్రతిఫలం ఉంటుంది. సో వీళ్ళకి ఎక్కడైనా తీసుకెళ్ళి నేను సిద్ధంగా ఉన్నాను. మాట నిలబెడదాం ఖచ్చితంగా. మమ్మల్ని మర్చిపోకారు సార్, ప్లీజ్ రిక్వెస్ట్. ఏడ ఉన్నా కూడా మేము సార్లు అయితే కంపల్సరీ గుర్తు చేసుకుంటాం. ఇప్పుడు మన జోక్ సారీ బ్రో. సార్ బుడగజంగం టీం మీకు ఎట్లా అనిపించింది సార్? బుడగజంగము సవరయ్య గారు చాలా బ్రహ్మాండంగా, తర్వాత స్వాములు చాలా బ్రహ్మాండంగా చేశారు. చాలా హ్యాపీ. నేను ఫస్ట్ టైం వీళ్ళతో ప్రయాణం మొదటిసారి కూడా వీళ్ళు తీసుకోవడం తెలంగాణ రాష్ట్రం నుంచి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం అని నాకు మైండ్లో ఉంచారు. పాట బాగా పాడారు కాబట్టి ఒక్క పాట వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా తీసుకెళ్తాం. ఒక పాట పాడు నా కోసం ఏదైనా ఒక చిన్నగా. శంకర నాద శరీరా జీవేశ్వర. ఓకే చప్పట్లు అంటే నువ్వు శంకరు. ఇక మొదలెడదామా? నేను ఊసి బాయి కాదా, నేను ఊసు చూపలేదు. ఊసి బాయి కాదా మేము ఊసి బాయి కాదా మేము ఊసి చూపలేదా, ఊసి బాయి కాదా మేము ఊసి చూపలేదా, రీల్స్ తీయలేదా, ఊసులొల్లవే పిల్ల మీద పెట్టు. ఊసి బాయి కాదా నేను రీల్స్ చేయలేదా, నేను ట్రెండ్గా లేదా ఊసి బాయే ముసలు తెల్లగడ్డం చూడగానే మంగమా రాజు పెట్టి ఉన్నావు నాకు, రాజు పెట్టి ఉన్నావు. ఊసిపోయి మీద ఒక పాట, నీకు మంచి పాట సోగాడే కొట్టలేరు సోగాడే సోగాడే చిన్న నాయన ఒక పిట్ట కొట్టలేడు సోగాడే ఊసిబాయి సోగాడే చెల్లిరాయన ఒక్క పిట్టనైనా కొట్టలేడు సోగాడే సోగా. ఉప్పల్ బాలు ఇప్పుడు ఉప్పల్ బాలు. కాలు చేత పట్టుకొని కట్ట మీద పోతుంటే, కాళ్ళు చేత కట్టుకొని కట్ట మీద పోతుంటే దారి పడ్డాడు సోగాడే సోగాడే సోగాడు సోగాడే చిన్ని నాయన ఒక పిట్టనైనా కొట్టలేరు సోగాడే సోగాడు సోగాడే చిన్ని నాయన ఊసిబాయినైనా నన్ను కొట్టలేడు సోగాయి ఊసిబాయి ఏమే బామ్మ వాయి చూపుల మేచలోపు వచ్చిందండి వయ్యారి. మావారు రాకముందు మన నెత్తి మీద చెంతలు పడకముందు మీ వారు మావారు రాకముందు నెత్తి మీద చెంతలు పడకముందు చిక్కుదాచి చిగురు చిరగ పూలు పెట్టుకొని చీటు రైతు తిరుగుతారు మాయా కట్టకుండా మామ 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 ఏమే ఏమే మామ 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 ఏమే ఏమే చిన్న పూరేరిగా ఓకే చిలక ఈ బాట పలకాలే చిలక ఈ బుక్కలో నాలుగు చిలక నీ బొక్కలో నాకు పలకాలే చిలక పాట నోట పలకాలే చిలక నీ బాట నా నోట పలకాలే చిలక నీ బుక్క పైన నాలుగు కాలే చిలక
దాటాన్ని బార్డర్ దాటిన తర్వాత ఆడు కొనక పోలీసులకు ఫోన్ చేసి నేను పోయేద్దాం చెయ్యాలి ఏదో ఒకటి కంపల్సరీ. ఫోన్ ఇప్పుడైతే చేసేసి అడుగుతారు. మధ్యప్రదేశ్ జబల్పూర్ నుంచి నాగపూర్ చేరుకున్నామండి. నాగపూర్ చేరుకొని కొంచెం తినే వరకు మాకు ట్రైన్ మిస్ అయింది. ఆ మిస్ అయినందుకు మేము అక్కడనే ఉందామని అనుకున్నాము. మరుసటి రోజుకు యాక్చువల్గా మాకు ట్రైన్స్ కూడా అవైలబుల్ లేనందుకు మేము బస్సు ఎంచుకున్నాము. బస్సు ఎంచుకుంటే అక్కడ ఎంత ఫ్రాడ్ జరిగిందంటే ఆ బస్ టికెట్లు 12,000 పెట్టి తీసుకున్నామండి. తీసుకుంటే స్లీపర్ తీసుకుంటే అక్కడ ఏమైందంటే అప్పటికే బస్ ఫుల్ అయింది. వాడు మధ్యలో ఉన్న బ్రోకర్ ఏం చేశాడంటే సీట్లు ఉన్నాయి అన్నట్టుగా చెప్పి లోపలికి తోసేశాడు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు. ఏంటి అని ప్రశ్నిస్తే మీ పైసలు అయితే రిటర్న్ ఇచ్చేసేది లేదు, మీరు వస్తే రాండి లేకపోతే దిగి వెళ్ళిపోండి, కానీ పైసలు అయితే ఇవ్వమన్నారు. సరే, ఇలాంటి ఫ్రాడ్స్ అనేవి జరుగుతున్నాయి. మనమైతే అక్కడ ఉండి ఏం చేయలేకపోయాము. సో మన తెలంగాణకి ఎంటర్ అయ్యాక ఆయనకు తగిన వార్నింగ్ కోటింగ్ ఇవ్వడం జరిగింది. మనకి ఎంతవరకు ఉన్న ఆన్లైన్లో బుక్ చేసుకోవడమే బెటర్ అండి. అక్కడ కనిపిస్తున్నదే అదే అన్నమాట, వాళ్ళ బస్సు పేరు అన్నమాట అది. అయితే మన ఒక్కొక్క బస్సులో యాక్చువల్గా ఒక్కొక్క సీట్లో ఎంతమంది ఉన్నారో మీరే చూస్తున్నారు కదా. ఒక్కొక్క సీట్లో 4-5 మంది కూడా అడ్జస్ట్ అయ్యిండ్రండి. ఇలాంటి ఫ్రాడ్స్ జరుగుతుంటాయి కాబట్టి ఓవర్లోడ్ వేసుకున్నాడు. మా టీమ్మేట్స్ అందరు కూర్చున్నారు. నైట్ మొత్తం నిద్ర లేదండి. ఇలాంటి ఫ్రాడ్స్కి ఎవరు కూడా గురి కాకూడదు. ఆన్లైన్లో బుక్ చేసుకోవడం బెటర్ అన్నమాట. ఎవరి మాటలు నమ్మి మోసపోకూడదు. మరొక వీడియోలో కలుద్దాం. నేను మీ బైన్ల వెంకటేష్.